ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అర్లీ మార్నింగ్ 4:30కే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంత అర్లీ మార్నింగ్ లేచి క్లీన్ చేసుకోవడానికి ఏమంత అర్జెంట్ అనుకోకండి. ఈరోజు మా అత్తయ్య వాళ్ళు అయితే వస్తున్నారు. అత్తయ్య వాళ్ళు అర్లీ మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అవుతారు. సో ఆల్మోస్ట్ 9 o'clock అంతా బెంగళూరు రీచ్ అవుతారు. యాక్చువల్లీ నేను 1 day బిఫోరే ఇల్లు క్లీన్ చేసుకునేదాన్ని, కాకపోతే ఇంట్లో కొద్దిగా పెయింటింగ్ వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఈవినింగ్ వెళ్ళారు. సో నైట్ క్లీన్ చేసుకోవడానికి టైం అయితే చాలలేదు. సో అందుకే అర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచి ఇల్లంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నాకైతే 2 hours అయితే పట్టిందండి ఇదంతా సర్దడానికి. క్లీనింగ్ అంతా అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయ్యి మా అత్తయ్య వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా దోశపిండి ఉండింది, మా అత్తయ్య వాళ్ళ కోసం నైటే ప్రిపేర్ చేసి పెట్టాను. సో అర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి వానికి దోశ ఎక్కువగా తినడు. సో అందుకని నేను వానికి సపరేట్ ఉప్మా చేసి ఇక్కడ దోశపిండి పక్కన పెట్టి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అత్తయ్య వాళ్ళు ఇంటికి రీచ్ చేసరికి 10 o'clock అయితే అయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ బస్సులో వచ్చేటప్పుడే తినేసారంట. ఇక్కడైతే మా చిన్నత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ అనమాట. ఈమె వచ్చి తను ఏమేమి తెచ్చింది బాబుకి అన్ని ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసింది. మా చిన్నత్తయ్య ఆల్మోస్ట్ గృహప్రవేశం జరిగినప్పుడైతే ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years అయింది మేము గృహప్రవేశం చేసి. మా మ్యారేజ్ అయ్యి కూడా 5 years అయింది. సో తర్వాత ఇప్పుడు వచ్చారు మా అత్తయ్య. యాక్చువల్లీ మా రిలేటివ్స్లో ఒకరిది ఈరోజే ఇరుముడి కూడా ఉన్నది. మేము యాక్చువల్లీ అర్లీ మార్నింగ్ 7:30కే వెళ్దామన్నాను. మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే 8:30కే వస్తారు కదా, వాళ్ళని పికప్ చేసుకుని తర్వాత వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడైతే లేట్ అయిపోయింది, 10 o'clock అయిపోయింది. సో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినమని చెప్తే వాళ్ళు ఆల్రెడీ తిన్నామని చెప్పారు. సో అందుకనేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇరుముడికి అయితే బయలుదేరాము. కానీ అక్కడ ఏం జరిగిందంటే మేము ఇరుముడికి వెళ్ళే టైంకి ఆల్రెడీ ఇరుముడి అయిపోయింది. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు రాగానే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయండి అన్నారు కదా అని చెప్పి వేడిగా టీ అయితే పెట్టిస్తున్నా వాళ్ళ కోసం.